యాక్చువల్లీ చెప్పాలంటే మా మదర్ ఒక్కరే నన్ను తిన్నావా అని అడిగేవాళ్ళు. మా హస్బెండ్కి అలవాట్లేదు. నాకేమో ప్యాంపర్ చాలా ఇష్టం. గోరు ముద్దలు పెట్టి అమ్మ తినిపించేవాళ్ళు మా మదర్కి. అలా పెరిగిన దాన్ని ఒక్కసారిగా ఈ లైఫ్లోకి పెళ్ళైన తర్వాత ఇది మా వారు కూడా తెలుసు కాబట్టి ధైర్యంగా చెప్పగలను. ఆయన ఒకరోజు నేను సాటర్డే అని మధ్యాహ్నం వస్తానమాట. అప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్ళకముందు వేరే వర్క్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మాది సాటర్డే మధ్యాహ్నం వస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను ఎక్సైట్మెంట్తో, భోజనం చేయకుండా. హస్బెండ్ అంటే మనం సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందండి, అమ్మాయి మీద చాలా ఉంటుంది. అందరూ అనుకుంటారు వీళ్ళకి ఏముందని. సినిమాలో యాక్ట్ చేసి కాళ్ళు దండం పెట్టడాలు, ఇలా అనుకోవడాలు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి నిజంగా. నేను 3:30 అవుతుంది, మా సిస్టర్ చెప్తుంది ఈ ఇంట్లో అలాంటి సెంటిమెంట్స్ వాళ్ళకి లేరు ఎప్పటికీ, ఆకలేసి తినేయడమే ఇక్కడ అని అంటే, నో 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 మా హస్బెండ్ వస్తే అంత కలిసి తినాలి నేను అనేసి వెయిట్ చేస్తుంటే ఆయన కరెక్ట్గా వచ్చారు. డైరెక్ట్గా భోజనం మా సిస్టర్ పెట్టింది, నేను అలా అన్నీ సర్దుతున్నాను చూస్తున్నాను అని తినడం స్టార్ట్ చేశాక ఇలా ఫీల్ అయిపోతే అప్పుడు మా సిస్టర్ వచ్చి ఇప్పుడు తింటావా అని అడిగింది. తింటాను ఇంకా అన్నాను. ఆ రోజు ఆయన అన్నారు, చూడు ఆకలేస్తే నువ్వు తినవు, నాకు ఇలాంటి సెంటిమెంట్స్ లేవు, తిన్నావా అని అడగటము తినిపించడాలు ఇవన్నీ నాకు లేవు, నీకు ఆకలేస్తే నువ్వు తిను, నాకు ఆకలేస్తే నేను తింటాను అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముందు నేను తిన్నాకే మా ఆయనకి భోజనం పెడతారు. అలా అయిపోయింది. సో తిన్నామని అడిగేవాళ్ళు అవకాశం ఇవ్వలేదు నేను మా ఆయనకి. ఇది ఫన్నీగా అయినా చాలా బాధపడ్డాను అప్పట్లో. నిజం, చాలా బాధపడ్డాను. ఒక ఏజ్ తర్వాత మనం మారుతాం ఆ విషయంలో. ఆ పెళ్ళైన ఆ 4-5 years లో మారమంటే కష్టం, చాలా కష్టం. ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉంటాయి. అస్సలు కన్సీవ్ అయింది ఇప్పుడు దాకా ఇది చెప్పలేదు, మీరు ఇవన్నీ తీసుకొస్తున్నారు చెప్తున్నాను. ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు మన సినిమాలు ఎలా చేస్తుంటామండి. ఇప్పుడు ఎర్రమందరం సినిమా ఉంది, ఆ మ్యాంగో తీసుకొచ్చి ఇలా చూపిస్తూ ఇలా సిగ్గుపడుతూ తింటూ ఇలా వెళ్ళడం ఉంది. ఇలాంటి సీన్లు మా అమ్మగారు సినిమాలో కూడా ఇలా ఎత్తుకుని ఇలా తిప్పుతాడు అనమాట. మనం అలా యాక్ట్ చేసి మన మైండ్లో లైఫ్ అంటే ఇదే అని మనము ఫిక్స్ అవుతాం. మీరు యాక్ట్ చేసి అనుకుంటున్నారా? యాక్ట్ చేయకపోయినా అమ్మాయికి ఆ ఫ్యాంటసీ ఉంటుంది, నిజంగా ఉంటుంది. సినిమా చూసే నాకు కూడా సినిమా ఇన్ఫ్లుయెన్స్ చూసి అవన్నీ ఉంటాయి, చాలా ఉంటుంది. నేను హాస్పిటల్కి వెళ్ళాను, చెక్ చేశాక కన్సీవ్డ్ అని చెప్పారు. బయటకు వచ్చి ఏమండి అని అంటున్నాను, అది సిగ్గుపడుతున్నాను. కన్సీవ్ అంటే ఓ గుడ్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, వెళ్దామా ఇంకా అదేం తీసుకోవాలి స్క్రిప్ట్ అంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్నారు. నాకు రెస్పాన్సిబిలిటీ వద్దు, ఐ వాంట్ సంథింగ్ అని. మనకు అదే ప్రేమ, అది ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్. అందుకే ఆయన అంటాను మిలిటరీ మ్యాన్ మీరు అంటుంటారు. నేను అన్ని చోట్ల చెప్పాను ఈ విషయం. మా మమ్మీ దగ్గరకు వచ్చి ఏంటి మమ్మీ అసలు అని అనేసి, అంటే కొంతమందికి అలా అలవాటు ఉండదు. మా మమ్మీ కొంచెం అన్ని ప్యాంపర్ చేయడం అనేది ఇష్టం అనమాట. మా మదర్ అలా కూల్ చేశారనమాట. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కన్సీవ్ అంటే హే కంగ్రాట్స్ అని చెప్పింది. అలా అని చెప్పిన తర్వాత ఏమన్నారు మీ ఆయన అంది. ఏముంది మామూలుగా మెడికల్స్ ఏం తీసుకోవాలి ప్రికాషన్స్ చెప్పారు ఒక డాక్టర్ లాగా, అంతే, ఏం రియాక్షన్స్ లేదంటే ఏంటి నీకు మ్యాంగోస్ తినిపించి ఇలా తిప్పుతారు అనుకున్నావు సినిమాలో లాగా అని మొత్తం కనిపించిన వాళ్ళకంతా చెప్పడం స్టార్ట్ చేసింది. ఇది ఇప్పటిదాకా ఎవరికి చెప్పుకోలేదు, ఆయన కూడా తెలియదు విషయం. ఆయన కూడా ఇప్పుడే చూస్తారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. అసలు అలాంటివి అనమాట. సో ఇంకేం అడతారండి తిన్నావా అని సపోర్ట్ అనేది. నిజం, నేనే పెరిగా, నేనే తెలుసుకున్నా, నేనే నన్ను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను తర్వాత. కానీ ఈ సెల్ఫ్ లవ్ అనేది ఈ మధ్య ఎక్కువ వినపడుతుందండి, ఎందుకంటారు? కారణం ఏంటి? సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనం తిన్నావా అని అడగలేదు అనుకోండి, మనం ఇంకా తగ్గిపోతాము. మనకి ఏంటంటే మనకు లేడీస్ కున్న పెద్ద మైనస్ ఏంటంటే వాళ్ళని నువ్వు బాగున్నావు ఇలా అలాంటి మాటలు, ఏ వంట బాగా చేసావు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారండి పిల్లల దగ్గర కానీ హస్బెండ్ దగ్గర. అది రానప్పుడు వాళ్ళకి చాలా ఫీల్ అయిపోతారు. అప్పుడు ఏంటంటే మన సెల్ఫ్లో ఓకే నేను మంచిగా ఉన్నాను, నేను మంచిగా చేస్తున్నాను, చూసుకుంటున్నాను, అప్పుడు మన సెల్ఫ్ లవ్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఇంకా లైఫ్లో. సో అది కంపల్సరీ ఇంపార్టెంట్. లేడీస్కి అయితే ఒక ఏజ్ తర్వాత ఇవన్నీ ఉండాలి. నేను అందుకనే చాలామంది చెప్తుంటాను, అంతా పిల్లల కోసం చేయండి, బట్ మెయిన్గా వచ్చేసి ఎనర్జెటిక్గా ఉండండి. ఎవరు చూడరండి, ఎవరు అంటే తప్పని కాదు, ఎవరు బిజీ వాళ్ళ లైఫ్ ఉంటారు. పొద్దునే హార్మోన్ చేంజెస్ ఇప్పుడు థ్యాంక్ గాడ్ నాకు ఎక్కువ నేను ఫేస్ చేయలేదు, కానీ మా ఫ్రెండ్స్ అంతా ఫేస్ చేసినప్పుడు చూసి నాకు భయం వేసింది. వాళ్ళ డిప్రెషన్కి వెళ్ళిపోవడం, సపోర్ట్ చేయలేదు మాకు అనడం, బాధపడటం, ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఇంట్లో అనడం, ఇవన్నీ చాలా ఫేస్ చేస్తున్నారు. సో హెల్త్ బాగా చూసుకోవాలి, మన సెల్ఫ్లో ఉండాలి. ముందుగా మైండ్గా ఫైనాన్షియల్గా లేడీస్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి.
ఉండకపోతే నేను చెప్పేంత మిడిల్ క్లాస్ గురించేనండి. అంతే అంతే. వాళ్ళకి ఏంటంటే రేపు పొద్దున్నే ఎవరి దగ్గర చేయి చాపి పిల్లల దగ్గర అడగలేరు, ఇటు హస్బెండ్ దగ్గర అడగలేరు. సో కొంచెం అందుకే ఇండివిజువాలిటీ ఉండాలి, ఇండిపెండెంట్గా బ్రతకాలి ఒక లేడీస్ ఈ కాలంలో. అది ఇంపార్టెంట్ అండి. అప్పుడంటే అలా కాదండి, హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, వీళ్ళు వంట చేసి పెడితే చాలు. ఇప్పుడు అలా కాదు, బయట వెళ్ళి వర్క్ చేయాలి, పిల్లలను చూసుకోవాలి, ఎనర్జీ ఎక్కువ కావాలి. ఒక ఆది పరాశక్తి ఇలా ఉండాలండి లేడీ అంటే ఈ రోజుల్లో 100% అలా ఉండాలి. ఇంతకీ మీరు ఇంత సన్నగా ఉన్నారు, మీరు ఏం తింటున్నారు నాకు అది చెప్పండి ఫస్ట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి. ఇంటర్మీడియట్ అది ఇప్పుడే ఒక 6 months ముందే స్టార్ట్ చేశాను. అది కాకుండా కూడా నాకు హెల్తీ ఫుడ్ తినాలి అనేది ఒక ఇంట్రెస్ట్ అనమాట. హెల్త్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ముందంతా లేదులేండి. నా పెళ్ళైనప్పుడు మా వారు కరెక్ట్గా సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు ఇంక లావ్ అయిపోతావు ఏదో అన్నారు. ఆయనకి లావ్ అయిపోతే ఇష్టం ఉండదు. ఆయన ఛాలెంజ్ కోసం నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని. అందుకని నేను చెప్తూ ఉంటాను, నేను ఇలా సన్నగా ఉండడానికి కారణం మెయిన్ మా ఆయన అండి. ఎస్, ఆయన ఎప్పుడు ఆయనకి నచ్చదు అనమాట. లావ్ అయిపోతు చూడు ఎలా లావ్ అయిపోతున్నావు అని అన్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా నేను డైట్ స్టార్ట్ చేసేదాన్ని. ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. బట్ డీప్ నాకు న్యూట్రిషన్ అంటే ఏంటి, గట్ హెల్త్ అంటే ఏంటి, ఇవన్నీ వచ్చి నేను ఈ మధ్య యూట్యూబ్ వల్లే తెలుసుకున్నానండి. యూట్యూబ్లో అది కూడా నేను ఎవరైనా చెప్తే విన్నానండి. డాక్టర్స్ ప్రొఫెషనల్ చెప్పినప్పుడు డెఫినెట్గా అది మనకు మంచిగా ఉంటుంది. వాళ్ళని నమ్మాలి మనం. వాళ్ళు చెప్పే పాయింట్స్ మనం తీసుకున్నప్పుడు అడాప్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటి ఎలా వచ్చింది, మన బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుందో చూసుకొని ఆ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి మనం అలా తీసుకోవాలన్నమాట. సో నాకు అప్పుడు యూజ్ అయింది వచ్చి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా సూట్ అయింది. ఎందుకంటే ఇలా ఇంక లావ్ అయిపోతారేమో, హార్మోన్ చేంజెస్ వస్తాయి అది ఇది డౌట్ ఉండింది. అప్పుడు నేను రాకూడదు అని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకొక విషయం చెప్పాలి మీకు, మీరు దీని గురించి అడుగుతున్నారు కాబట్టి 2016లో నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, అంతకుముందు డ్యాన్స్ చేసినప్పుడు ఒక మనిషి నుంచి జంప్ చేశాను. జంప్ చేసి ఏం కాలేదు, ఇమ్మీడియట్గా డ్యాన్స్ చేసేసాను అనమాట. అందరూ చూసి షాక్ అయ్యారు. ఇది చూసి పాపం డైరెక్టర్ గారు ఫన్నీగా ఉంటుందని ఒక ప్రోగ్రాంలో మీ పైనుంచి పడండి అన్నారు. అది లేదా నేను పడను అని చెప్పాను. బట్ కుషన్ ఉంది కదా, పడినా ఏం కాదని కొంచెం రిలాక్స్గా ఉన్నాను. ఆల్రెడీ ఇటు కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇటు పడితే బాగుంటుందని టప్పని లాగేశారు, పడిపోయాను. నాకు ఆ కుషన్ ఎలా ఉందో తెలియదు. నేనే అనుకున్నా మూవీస్లో బెడ్ వేస్తారు, ఆ బెడ్ మీద పడినట్టుగా ఉంటుందనేసి లెగ్స్ ఇచ్చాను. లెగ్స్ ఇవ్వకూడదంట, బాడీ ఇవ్వాలంట. అది తెలియకుండా లెగ్స్ ఇచ్చేసరికి ఇలా లెగ్ టక్కని ఇలా అయిందండి, పట్టాన్ని విరిగిపోయింది, బోన్ విరిగిపోయింది. ఆ బోన్ విరిగిపోయింది చెప్పడానికి హైదరాబాద్లో 2-3 హాస్పిటల్స్కి వెళ్తే కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. 2-3 డేస్లో ఏదో స్వెల్లింగ్ వచ్చింది, తగ్గిపోతుంది, ఏదో నార్మల్, ఇది స్ప్రెయిన్ అయింది ఇలా చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎక్స్రే తీస్తే కూడా ఎక్స్రేలో అవుతా తెలియదంట. కరెక్ట్గా ఎవరు డాక్టర్ చెప్పలేదండి. నేనేమో 3-4 డేస్లో వచ్చేస్తానండి. నాకు షూటింగ్ డిస్టర్బ్ అయిందని బాధ ఎక్కువ ఉంది నా లెగ్ కంటే. అయ్యో డిస్టర్బ్ అయిపోయింది, నేను షూటింగ్ వెళ్ళాలని 2-3 డేస్ అండి రెస్ట్ తీసుకుంటానని ఐస్ ఎక్కువ పెట్టడం వల్ల స్వెల్లింగ్ ఎక్కువ రాలేదంట. లెగ్ ఇలా పెట్టుకొని డాక్టర్ చెప్పినట్టుగా చేస్తున్నాను కదా, స్వెల్లింగ్ రాలేదంటే ఏమి బోన్ ఏమి అయిండదు అనేసి వదిలేశారు.